ఈరోజు వీడియోలో నేను మీకు హాల్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దీని డెఫినేషన్ వచ్చేసి వెన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ పెర్పెండిక్యులర్ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్డ్ బిట్వీన్ ది పాయింట్స్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది కండక్టర్. దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ హాల్ ఎఫెక్ట్. అంటే ఒక కండక్టర్ని తీసుకుంటాం, దానికి కరెంట్ అనేది పాస్ చేస్తాం, అప్పుడు అది ఏమవుతుంది, కరెంట్ అనేది దాన్ని క్యారీ చేస్తుంది. సో ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి పర్పెండిక్యులర్గా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇచ్చినప్పుడు మనకి ఏం డెవలప్ అవుతుందంట, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుందంట. అది కూడా కండక్టర్కి ఆపోజిట్ సైడ్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఈ ఎఫెక్ట్నే మనం హాల్ ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, కండక్టర్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఒక మెటల్ స్ట్రిప్ అని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి థిక్ మెటల్ స్ట్రిప్ అన్నమాట. సో థిక్ మెటల్ స్ట్రిప్. ఇప్పుడు దీని డైరెక్షన్స్ వచ్చేసి ఎక్స్, వై అండ్ జెడ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మెటల్ స్ట్రిప్ లెంగ్త్ వచ్చేసి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి అక్కడికి లెంగ్త్ ఎల్ అన్నమాట. అండ్ అలాంగ్ వై డైరెక్షన్లో మనం విడ్త్ అనేది తీసుకుంటున్నాం. సో డి. ఇప్పుడు దీనికి మనం ఏమివ్వాలి, కరెంట్ అనేది పాస్ చేయాలి. సో కరెంట్ అనేది దాన్ని ఇస్తే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కరెంట్ అనేది ఇస్తున్నాను. సో కరెంట్ ఐ. సో ఇదేమవుతుంది, కరెంట్ అనేది క్యారీ చేస్తుంది. సో పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ మెటల్ స్ట్రిప్లో ఉండే పార్టికల్స్ ఈ కరెంట్ ఇవ్వడం వల్ల మనకు అవి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దేంట్లో పెట్టమంటున్నాడు, కరెంట్ క్యారింగ్ కండక్టర్ని పర్పెండిక్యులర్గా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా అప్లై చేయమంటున్నాడు. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కరెంట్ అనేది ఇచ్చాం కాబట్టి దీనికి పర్పెండిక్యులర్గా వై డైరెక్షన్లో మనం ఎక్స్టర్నల్గా బయట నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే దాన్ని ఇస్తాం. ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇందులో ఉండే ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి కదా, అంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, అవి ఏమవుతాయంటే సెపరేట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిందకి ఎలక్ట్రాన్స్ వచ్చేస్తే పైకేమో ప్రోటాన్స్. సో ఇలా ఏం జరుగుతుందంటే సెపరేట్ అయిపోతున్నాయి అన్నమాట ఛార్జ్ క్యారియర్స్ అనేవి. దీన్నే ఇలా సెపరేట్ అవ్వడాన్ని మనం ఏమంటాం, పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పేసి సింపుల్గా చెప్పచ్చు. సో అదే అన్నాడు కదా, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్కి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పర్పెండిక్యులర్గా అనేది ఇస్తే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే సింపుల్గా ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ సెపరేట్ అయిపోతాయి అన్నమాట. దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఈ కింద ఉన్నది కదా, మెటల్ స్ట్రిప్కి డౌన్వర్డ్ ఉంది కదా, దాన్నే మనం మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేంటిది, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. ఒకవేళ ప్రోటాన్స్ అనేవి ఈ కిందకనేది వచ్చేసింది అనుకోండి, ఈ థిక్ మెటల్ స్ట్రిప్కి కిందకు వచ్చేస్తే అప్పుడు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఏంటి, ప్రోటాన్స్. సో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ని మనం వాటి సైన్స్ని తెలుసుకోవడం కోసం, అంటే ప్రోటాన్సా లేకపోతే ఎలక్ట్రాన్సా అని చెప్పేసి మనం తెలుసుకోవడం కోసం, దాని పొటెన్షియల్ని తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ ఏం కనెక్ట్ చేస్తామంటే ఒక పొటెన్షియోమీటర్ అనే దాన్ని కనెక్ట్ చేస్తాం. పొటెన్షియోమీటర్. ఈ పొటెన్షియోమీటర్ ద్వారా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే హాల్ పొటెన్షియల్ని
డిటర్మైన్ చేస్తాం VH. సో ఇక్కడ VH అంటే హాల్ పొటెన్షియల్, అంటే ప్రోటాన్సా ఎలక్ట్రాన్సా, అండ్ ప్రోటాన్స్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని చెప్పేసి, అంటే దాని పొటెన్షియల్ని పొటెన్షియోమీటర్ ద్వారా మనం డిటర్మైన్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇచ్చాం. ఓకే, బట్ ఇక్కడ మనం కరెంట్ అనేది దాన్ని పాస్ చేస్తున్నాం. పాస్ చేస్తున్నప్పుడు అప్పుడు దాని చుట్టూ మనకు తెలుసు కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఈ కరెంట్ వల్ల మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది ఇన్సైడ్ లోపల. సో ఇది కరెంట్ వల్ల జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనొచ్చు. ఇది అలాంగ్ జెడ్ యాక్సిస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది హాల్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి దీన్ని సింపుల్గా హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, కరెంట్ ఫ్లో అయింది కదా, ఇందులో ఫ్లో అయినప్పుడు మనకు పర్పెండిక్యులర్గా ఇంటర్నల్లో అంటే థిక్ మెటల్ షిప్ లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట ఈ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. ఎప్పుడైతే మనకి ఈ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అలాంగ్ జెడ్ యాక్సిస్ అని డెవలప్ అయిందో EH, సో ఆల్రెడీ మనం కరెంట్ ఇవ్వడం వల్ల దీంట్లో ఉండే పార్టికల్స్ అనేవి మూవ్ అయినాయి. సో మనకి ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ కదా, ఇవి ఈ డైరెక్షన్లోనే వెళ్దాం అనుకుంటాయి. బట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇంటర్నల్గా జనరేట్ అవ్వడం వల్ల మనకు అది ఏమవుతుందంటే ఒక ఫోర్స్ అనేది ఇస్తుందన్నమాట. ఎప్పుడైతే ఇస్తుందో ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అవ్వాల్సినవి ఇలా కిందకి డిఫ్లెక్ట్ అయిపోతాయి విత్ వెలాసిటీ V. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారనమాట దీన్ని. ఇలా డిఫ్లెక్ట్ అయిపోతున్నాయి కదా, సో దాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ. ఈ ఛార్జ్ క్యారియర్స్ యొక్క వెలాసిటీ వచ్చేసి డ్రిఫ్ట్ వెలాసిటీ VD. సో ఓకే, మనం ఎక్స్టర్నల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇస్తున్నాం, అండ్ ఈ కరెంట్ వల్ల జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్గా ఇచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇంటర్నల్గా జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడైతే ఈక్వల్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ థిక్ మెటల్ స్ట్రిప్ అనేది స్టేబుల్ అయిపోద్ది అనమాట. సో ఓకే, ఫస్ట్ ఇచ్చొద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్టర్నల్గా ఇచ్చాం కదా, దానివల్ల జనరేట్ అయిన ఫోర్స్ని చూద్దాం. మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ ఫోర్స్. సో దాని FMతో కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దేని మీద వర్క్ అవుతుందంటే ఛార్జ్ క్యారియర్స్ మీద. దాని ఛార్జ్ వచ్చేసి Qతో డినోట్ చేసుకుంటాం, అండ్ దాని వెలాసిటీ డ్రిఫ్ట్ వెలాసిటీ VD క్రాస్ ఇక్కడ B బార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. సో క్రాస్ని ఇండికేట్ చేసాం కాబట్టి క్రాస్ తీసేస్తే VDB సైన్ థీటా. అండ్ ఇక్కడ ఏంటంటే VD అండ్ B అనేవి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇక్కడ థీటా వచ్చేసి 90 అండ్ సైన్ 90 డిగ్రీస్ వచ్చేసి 1 కదా. సో సైన్ థీటా వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో FM ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, QVD B అవుతుంది. ఇదేంటిది, ఎక్స్టర్నల్గా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాం కదా, దానివల్ల జనరేట్ అయిన ఫోర్స్ అనమాట. ఇప్పుడు మనం హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్, దానివల్ల జనరేట్ అయిన ఫోర్స్ ఏంటో చూద్దాం. హాల్ ఎలక్ట్రిక్ డిఫ్లెక్షన్ ఫోర్స్, దీన్ని FGతో డినోట్ చేసుకుంటాం. ఛార్జ్ క్యారియర్ ఛార్జ్ ఎంత, సో Q, అండ్ దాని మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అయితే పనిచేసింది, EH. సో QEH. మనం ఇక్కడ ఇందాక ఏమనుకున్నాం, ఎక్స్టర్నల్గా ఇచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్
అండ్ ఈ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అంటే ఈక్విలిబ్రియం స్టేట్లోకి వస్తాయో ఈ థిక్ మెటల్ స్ట్రిప్ కూడా స్టేబుల్ స్టేట్లోకి వస్తుంది. సో అప్పుడేమవుతుంది, మనకి ఈ మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ ఫోర్స్ అంటే ఎఫ్ఎం అండ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ అవుతుంది. అంటే రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ ఫోర్స్ అనేది అండ్ హాల్ ఎలక్ట్రిక్ డిఫ్లెక్షన్ ఫోర్స్ అనేది ఈక్వల్ అవుతాయి. అది కూడా ఎక్కడ, ఎట్ ఈక్విలిబ్రియం కండిషన్. ఏమవుతుంది, ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ. సో ఎఫ్ఎం అంటే క్యూవిడి బి ఈజ్ ఈక్వల్ టు క్యూఈహెచ్. సో క్యూ క్యాన్సిల్ అయితే విడిబి ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్. సో విడిబి ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్. బట్ మనకి ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చేసి ఆఫ్ పార్టికల్ VD ఈజ్ ఈక్వల్ టు 1/NQA. అండ్ ఇక్కడ 1/A ఏమవుతుందంటే J అవుతుంది. సో VD ఈజ్ ఈక్వల్ టు J/NQ. సో ఇక్కడ వేర్ J ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కరెంట్ డెన్సిటీ. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ N అంటే నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ పెర్ యూనిట్ వాల్యూమ్. సో ఈ వీడి ప్లేస్లో J/NQని మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, JB/NQ ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్. ఇప్పుడు ఈ JBని ఇటువైపుకి పంపిస్తే ఇంటూ కాబట్టి ఇక్కడ డివిజన్ అవుతుంది. సో EH/JB ఇది కిందకు వచ్చేస్తుంది కదా, దట్ ఈక్వల్ టు 1/NQ. ఇక్కడ మనకి ఈ EH/JBని మనం ఏమంటామంటే హాల్ కోఎఫిషియంట్ అంటాం. సో హాల్ కోఎఫిషియంట్ EH/JBని మనం దేంతో డినోట్ చేస్తామంటే RH తో డినోట్ చేస్తాం. ఇక్కడ RH అంటే EH/JB. సో EH/JB ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, RH రాసుకోవచ్చు. హాల్ కోఎఫిషియంట్ RH ఈజ్ ఈక్వల్ టు 1/NQ. సో ఇక్కడ ఎప్పుడైతే హాల్ కోఎఫిషియంట్ అనేది నెగిటివ్ వస్తుందో అప్పుడు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. ఒకవేళ RH పాజిటివ్ వస్తే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ప్రోటాన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే మనకి ఈ థిక్ మెటల్ స్ట్రిప్లో డౌన్ సైడ్ ఉండేయే కదా. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఏమనుకున్నాం, ఇక్కడ నెగిటివ్ వచ్చినాయి అనుకోండి, అంటే ఎలక్ట్రాన్స్ కిందకు వచ్చేసినాయి అనుకోండి, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి అది N టైప్ అని. ఒకవేళ అది పాజిటివ్ అంటే ఇవి ప్లస్ లైన్ అనుకోండి, ప్రోటాన్స్ అయితే కనుక అది పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి అది P టైప్ సెమీ కండక్టర్ అని చెప్పేసి మనం చెప్తాం. సో హాల్ ఎఫెక్ట్ అనేది మనం ఎందుకు యూజ్ అవుతుందంటే అది ఏ టైప్ ఆఫ్ సెమీ కండక్టరో మనకు చెప్తుంది అనమాట.